అలాంటి భాగవత కథని ఎప్పుడెప్పుడు చేయొచ్చు అని సప్తాహ విధానం గురించి చెప్తారు. అయితే సప్తాహం చేసేటప్పుడు తిండి తినకుండా నీరు త్రాగకుండా పరీక్ష నరేంద్రుల్లా కూర్చోవాలా? అందుకే చెప్తారు సనక సనందనాథుడు, మేం చెప్పేదాన్ని బట్టి అయితే భోజనంతో వరం మన్యే, భోజనం చేసి చక్కగా కూర్చోవచ్చు. అలానే మరి పీకల దాకా తింటే భాగవతం ఎక్కదు, నిద్ర బాగా ఎక్కుతుంది, మొత్తం ఎక్కుతుంది తప్ప భాగవతం ఒక్క అక్షరం కూడా వాడికి ఎక్కదు. తీసుకోండి, అల్పంగా కొంచెం ప్రసాదం తీసుకోండి. ఎందుకంటే అసలు తినకుండా చేస్తే కథాశ్రవణం చేయటం కష్టం, వక్త చెప్పడము కష్టం. అందువల్ల కొంత ఆహారం ఉండాలి. అలానే ఎక్కువగా ఉండడం కూడా మంచిది కాదు. భాద్రపద మాసం, కార్తీకం, ఇలా కొన్ని మాసాలు మనకి తెలియజేశారు. ఈ మాసాల్లో సప్తాహం చేసుకోవచ్చు. సప్తాహం చేసుకుంటే నియమాలు ఏమిటి ఇవన్నీ చెప్పారనుకోండి. ఇలా సప్తాహ విధానాన్ని మొత్తాన్ని మనకి తెలియజేసి ఇలా సప్తాహం చేసే ప్రదేశానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి అనుగ్రహిస్తాడు. అలా సప్తాహం చేసినప్పుడు అండి మహావిష్ణువు వచ్చేట గోకర్ణుడు చేసినప్పుడు వస్తే ఏం వరం కావాలి అని అడిగితే వాళ్ళు చెప్పారట, అయ్యా మాకు ఏ వరం వద్దు, ఎక్కడ భాగవత సప్తాహం జరిగినా అక్కడ నువ్వు రావాలి, నువ్వు వచ్చి దర్శనాన్ని ఇవ్వాలి, అందరినీ అనుగ్రహించాలి అని కోరేటండి. తథాస్తు అన్నట్టండి. అందువల్ల భాగవత సప్తాహం అంటే భక్తితో భగవన్నామాన్ని అనుసంధానం చేస్తూ నృత్యం చేస్తూ ఆ కథనాన్ని చక్కగా శ్రవణం చేస్తూ ఆనందంతో తన్మయత్వంతో ఇల్లు గుర్తు రాకూడదండి, రెండు గుర్తు రాకూడదు. చెప్పంటారా? దేహము గేహము ఏమేంటివి? గట్టిగా చెప్పండి. ఏమిటి దేహము గేహం అంటే? దేహం అంటే శరీరం గుర్తు రాకూడదు, గేహం అంటే ఇల్లు, కొంప కూడా గుర్తు రాకూడదు. అంత గుర్తు రాకుండా ఉండేంత నిమగ్నం అయిపోవాలట ఆ కథా రసాన్ని పానం చేస్తూ. ఓహో ఇంత గొప్పదా, ఇంత గొప్పదా అని. అంతే తప్ప మాట్లాడితే టైం చూసుకున్నామో అయిపోతుంది, ఇంకా ఆపలేదు, ఇంకా ఆపలేదు అనుకోకూడదట. నేనైతే సమయానికి ఆప్ చేస్తాను. ఇక భాగవత కథలో మొదటి శ్లోకం ఒకసారి మేము చదువుతాం, అందరం శ్రవణం చేద్దాం. జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. పరమాత్మకి సత్యం అని పేరు. అలాంటి పరుడైన ఆ సత్య నామధేయంతో ఉన్నటువంటి ఆ స్వామిని స్తుతిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని ఇందులో ప్రార్థన చేశారు మొదటి శ్లోకంలో. ఎలాంటి వాడు ఆయన? ఈ భాగవత కథ మొత్తం ఈ ఒక్క శ్లోకంలో ఉండిపోయిందండి. ఈ ఒక్క శ్లోకం వివరణ చేస్తే చాలు భాగవతం మొత్తం అంతా విన్నంత ఫలం అన్నమాట. మరి ఒక్క శ్లోకమే వివరణ చేస్తూ వెళ్దామా వారం రోజులు, లేదా మిగతావన్నీ తెలుసుకుందామా? అప్పుడు కుర్చీలన్నీ ఖాళీ అయిపోతాయి. ఎన్నో అర్థాలు చెప్పారు. ఉపనిషత్ సారం భాగవతం. ఎలాగో తెలుసునండి. యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవరి వల్ల ఈ లోకాలన్నీ పుడుతున్నాయో, ఎవరి వల్ల ఉంటున్నాయో, ఎవరి వల్ల లయిస్తున్నాయో ఆయనకే బ్రహ్మ అని పేరు. తద్విజిజ్ఞాసస్వ, వాడి గురించి జిజ్ఞాస చేయండి అని మనకి ఆ పరమాత్మ గురించి చెప్పే వేదాలన్నీ. అందువల్ల ఎవడి వల్ల పుడుతున్నాయో అన్నారు కదా, దాన్నే వేదవ్యాసుడు బ్రహ్మసూత్రాల్లో జన్మాద్యస్య యతః అని పెట్టారు. ఎవడి వల్ల ఈ లోకాలని, జన్మ ఆది, జన్మము, తర్వాత వాటిని రక్షణ, చివరికి లయం అవడం, ఇవన్నీ ఎవరి వల్ల అవుతున్నాయో అని ఒక సూత్రం రాశారు ఆయన. ఆ సూత్రాన్ని మనకి భాగవత గ్రంథంలో మొదటి శ్లోకంగా అందించారు మనకి వేదవ్యాసుడు. జన్మాద్యస్య అని. అందువల్ల ఇది ఉపనిషత్ సారమా కాదా? అందువల్ల ఈ లోకాలన్నీ పుట్టుకంతా కూడా ఎవరి వల్ల కలుగుతున్నాయి? ఆ పరంధాముని వల్లే. ఏమంటే ఇన్ని లోకాలు పుట్టించేవాడు ఎలా పుట్టిస్తున్నాడండి? ఒక వస్తువు తయారు చేయాలంటే ముడి ద్రవ్యం ఇంకోటి ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి కదా. అన్నం వండాలి, బియ్యం తెచ్చుకోవాలి.
బియ్యం ఒకటి వస్తే చాలదు, నీళ్లు తెచ్చుకోవాలి, ఫైర్ కావాలి, మళ్ళీ గిన్నె కావాలి. ఇన్ని ఉంటే తప్ప అన్నం తయారవడం లేదే ఏమండి. అందువల్ల ఇంత సృష్టి చేయడానికి ఆయన ఎక్కడి నుంచి ముడిసరుకు తెచ్చాడు, అలాగే ఎవరు ఆయనకి సహకారం చేశారు అంటే ఎవరు లేరండి. నిమిత్త కారణం, దాని 3 కారణాలు ఉన్నాయండి. నిమిత్త, ఉపాదాన, సహకారి కారణాలు అంటారు. నిమిత్తం ఎవడు లేడు. ఇప్పుడు ఒక పని చేయాలనుకోండి, ఇప్పుడు డ్రైవింగ్ చేయని ఒక ఆయన పెట్టారు, పెట్టిన ఆయన అగో ఆ డాక్టర్ గారు పెట్టారు, రోజు స్వామి తీసుకెళ్ళని పెట్టాడు. ఆయన నియమించాడు కనుక ఆయన తీసుకెళ్తున్నాడు. అలా పరమాత్మని సృష్టి చేయమని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరా. మరి ఎలా చేశాడండి? తదైక్షత, సంకల్ప మాత్రంతో ఆయన సృష్టి చేసేస్తున్నాడు. అందువల్ల ఆయన అన్నీ అలా చేసేస్తాడండి. అందులో నిమిత్తం తానే, ఓనర్ ఎవరు లేరు, ఆయనే. మరి ముడిసరికి ఎక్కడి నుంచి తెచ్చాడండి? మట్టి, నీళ్లు, వీటన్నిటిని ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎక్కడి నుంచి తనలోంచే తీశాడు. చేతనాలు అంటారు. ఈ సృష్టి మొత్తాన్ని 2 భాగాలు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ సృష్టిలో ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని చెప్తారు? కరీంనగర్ ఉందండి, కరీంనగర్లో ఎన్నో పేటలు ఉన్నాయండి, పేటల్లో ఎన్నో మేడలు ఉన్నాయండి, గుడిసెలు ఉన్నాయండి, ఇలా చెప్తారా? 2 రకాలుగా చెప్పేశారు మనకి వేదాంత శాస్త్రం. ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, 2 రకాలు. అవునా కాదా? చేతనం, అచేతనం అని 2గా చెప్పేశారు. ఈ రెండింటినీ నియమనం చేస్తాడు ఈయన. అవి ఎక్కడుంటాయి? ఈయనతో ఎప్పుడూ వదలకుండా ఆయన శరీరమే చేతనాలు. ఈ చేతనాల్ని శరీరంగా కలిగి ఉన్నాడు. ప్రాణం ఉన్న వాటిని, ప్రాణం లేని వాటిని తను శరీరంగా కలిగి ఉంటాడు పరమాత్మ. వాటిని తన సంకల్పంతో తీసి సృష్టి చేసేట పరమాత్మ. అది అన్వయము అంటారు. అలా ఆయన పరమాత్మ సృష్టి మొత్తం చేసేసాడు. బాగుందండి, సృష్టి చేశాడు. మరి ఇంత సృష్టి చేయాలంటే ఆయనకి నాలెడ్జ్ కావాలి కదా. ఎక్కడ చదువుకున్నాడండి అంటే ఇవన్నీ తెలుసునా అంటే అభిజ్ఞ, అన్నీ తెలిసినవాడండి ఆయన. సర్వజ్ఞ సర్వవిత్ అని వేదం చెప్తాను. సమస్తం తెలుసు. సకల ప్రాణికోటి ఒక క్షణకాలంలో వాడి మనస్సుల్లో ఏమనుకుంటున్నాయో కూడా చెప్పగలడు. ఇంత గొప్పతనం ఆయనలో ఉంది. అభిజ్ఞ అన్నాడు. మరి ఇంత జ్ఞానం ఉంది కదా, ఇది ఎవరైనా చెప్తే వచ్చిందా లేదా ఆయనకి సొంతగానే ఉందా? ఆయనకి పైన ఎవడూ లేడండి. స్వరాట్, ఆయన సర్వస్వతంత్రుడు. ఆయనంతటా ఆయనే ప్రకాశిస్తూ ఉంటాడు తప్ప ఆయనకి ఇంకోటి ప్రకాశం ఇచ్చేవాడు ఎవడు లేడు. ఉన్నారా? లేరని చెప్తాను మనకి. అటువంటి ఆయన మరి విజ్ఞానాన్ని లోకానికి పంచమని, లోకాన్ని సృజించమని ఆయనే బ్రహ్మగారికి వేదాన్ని ఇచ్చాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఆది కవి అని బ్రహ్మగారికి పేరు. ఆ ఆది కవిగా ఉన్నటువంటి ఆ బ్రహ్మగారికి వేదాలు ఇచ్చి ఇంకో నువ్వు సృష్టి చెయ్యని చెప్పేటండి. వేదం అనేది చాలా గొప్పదండి. ఆ విజ్ఞానం ఉంటేనే దేన్నైనా సృజించగలుగుతాం. అటువంటి ఆ విజ్ఞానం మొత్తం బ్రహ్మగారికి ఇచ్చేట. అయితే ఆ పరంధాముడు గురించి వేదాలు చెప్పాయి. కానీ ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడైనా సరే ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాడు. ముఖ్యంతి యత్ సూరయ. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడం చాలా కష్టమే, ఎవరి తరం కానే కాదు అని చెప్పారు. అలాంటి కపిలుడు ఇలా మొదలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. మరి అలాంటి ఆ పరమాత్మ ఏం చేశాడు? 3 ఈ లోకాలన్నీ సృజించాట. ఏమేంటివి? అగ్ని, నీరు, మట్టి. ఈ 3 తేజ, వారి, మృద అని 3 పేర్లు పెట్టాడు. తేజస్సు అంటే అగ్ని, వారి నీరు, మృద అంటే మట్టి. ఈ 3 తీసుకుని త్రివృత్కరణం అంటారు. ఏమంటారు? కొంచెం బోర్ అనిపించిన మంచి విషయం తెలుసుకో, చక్కగా హుషారుగా పెట్టండి మొహాలు. ఏంటి ఆ 3 చెప్పండి? తేజో, వారి, మృద. అగ్ని, నీరు, మట్టి. ఈ 3 కలిపాడు. త్రివృత్కరణము. ఒక కుండ చేయాలంటే మట్టిని నీటిని కలుపుతారు. కలిపిన తర్వాత మళ్ళీ అగ్ని కూడా పెడతారు కదా. పెట్టిన తర్వాత వస్తుందా లేదా కుండ? అలా పరమాత్మ ఈ 3 తీసుకుని త్రివృత్కరణం చేసేట.
ఆ త్రివృత్కరణం చేసి దాంతో ఈ సృష్టి మొత్తాన్ని తన సంకల్ప మాత్రం చేత చేశాడు. మరి ఈ సృష్టిలో 3 ఉన్నాయటండి. యత్ర త్రిసర్గో మృష. మరి ఇంత సృష్టి చేసినప్పుడు 3 ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలనేవి ఉన్నాయి. ఇవి పరమాత్మ దగ్గరికి వెళ్ళి పడతాయా? పట్టవు. ఆయన్ని ఇవి తాకలేవు, మన్ని తాకుతాయి. మనకి సత్వరజస్తమో గుణాలు ఉంటాయా ఉండవా? మీలో ఎంతమందికి తమో గుణం ఉంది? అంటే ఏమిటి తమో గుణం అంటే? నిద్ర, బద్ధకం. మీకెవరికి లేదా? కావాలా వద్దా? నిద్ర బద్ధకాలు ఎంతమందికి కావాలి? రాత్రి అయితే నిద్ర రావాలండి, లేకపోతే శరీరం పాడైపోతుంది. బద్ధకం ఉండాలా వద్దా? బద్ధకం ఎంతమందికి కావాలి? కావాలా? బద్ధకం కనుక లేకపోతే మనిషి పాడైపోతాడండి. దేని దగ్గర? చెడ్డ పని దగ్గర బద్ధకం కావాలి. వాడిని తొనరా, అమ్మో నా వల్ల కాదు అని బద్ధకంతో కూర్చోవాలి. చెడు పని చేయమన్నప్పుడు నా వల్ల కాదని కూర్చోవాలి. అక్కడికి ఎగిరి గంతేసుకుని వెళ్ళిపోతాం. చదవరా, అమ్మో నా వల్ల కాదంట. చదువు దగ్గర వస్తుందండి బద్ధకం, మంచి దగ్గరే వస్తూ ఉంటుంది బద్ధకం. కానీ చెడు దగ్గర బద్ధకం వస్తే వాడు గొప్పవాడు అవుతాడండి. ఎప్పుడు మంచి పనులు చేస్తూనే ఉండాలండి, మంచి పని. ఇది మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల తమో గుణం అంటే అది నిద్ర, బద్ధకాలు. రజోగుణం అంటే వేగంగా మాట్లాడడం, అడి పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం, హుషారు అంటుంటారు చూసారా? కేకలు పెట్టడం, రా పో అని అంటాం. ఇవన్నీ రజోగుణానికి సంబంధించింది. కావాలా వద్దా రజోగుణం? రజోగుణం అంటే స్పీడ్ అండి. ఎంతమందికి కావాలి స్పీడు? మరీ స్పీడ్ ఉంటే యాక్సిడెంట్లు అయిపోతాయి. మంచి స్పీడ్ కావాలి అంతే, ఓవర్ స్పీడ్ ఉండకూడదు. దాంతోపాటు సత్వగుణం కూడా కావాలా వద్దా? ఎంతమందికి కావాలి సత్వగుణం? మరీ సత్వగుణమే ఉందనుకోండి ఏం చేయలేం, అలా కూర్చుంటాం అంతే. సత్వగుణం అంటే మంచి, అద్భుతమైన మంచి అన్నమాట. ఈ 3 కలిసి ఉంటాయండి. కలిసి ఉంటేనే మనిషి బాగా పని చేయగలుగుతాడు. అందుకే చూడండి, తెల్లవారుజామున సత్వగుణం ఉంటుంది కనుక లేచి ధ్యానము అవి చేస్తుంటాడు. మధ్యాహ్నం అయ్యే కొంచెం లోడు పడుతూ ఉంటుంది కనుక హుషారుగా పనిచేస్తాడు, అది రజోగుణం. తమో గుణం రాత్రి అవగానే అవుతుంది. ఉపన్యాసం చెప్తూనే ఒక పక్క ఉరుగుతుంటారు అందరూ వింటుంటేనే. తమో గుణం చేత నా నిద్ర వచ్చేస్తుంటుంది. ఈ 3 గుణాలు ఈ ప్రకృతిలో ఉన్న వాళ్ళకు ఉంటాయి తప్ప ఆయన విషయంలో అసత్యము, అవి అంటవు అని అంటారు. మనందరికీ అవి అంటుతాయి, ఆయన అంటవు అనమాట. ఆయన ఎక్కడుంటాడు? తనకంటూ ఒక ధామం ఉంది, వైకుంఠం అంటారు. ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం. మనందరిలో ఉన్నటువంటి చెడుని, చీకట్లని పారద్రోలేటువంటి పరంధాముడు ఆ స్వామి సత్యం అని పిలుస్తారు. ఆయన అంటారు సత్యం, సత్యం, సత్యం. సత్ అంటే ప్రాణం ఉన్నవి, తీ అంటే ప్రాణం లేనివి. ఈ రెండింటిని కలిపి నిలబెడతాడు కనుక ఆయన యం, సత్యం. సత్యం అంటే పరమాత్మ. ఎలాంటి పరమాత్మ అంటే ఈ పంచభూతాల్లో ఉన్న చైతన్యం కలిగిన మనల్ని కలుపుతాడు. మన శరీరం పంచభూతాలే కాదా? పంచభూతాలు ఉన్నాయండి ఇందులో, దాంట్లో మనం ఉన్నాం. ఈ రెండింటిని కలిపి నిలబెట్టాడు అని అంటే ఆ స్వామి ధ్యానం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని చెప్పే మొట్టమొదటి శ్లోకం, ప్రార్థనా శ్లోకం.